ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. ఇమాజినేషన్స్ కోసం. ఒక సైంటిస్టు తను చాలా బాగా చదువుకున్నారు. అలాగే తను ఏం చేయాలనుకుంటున్నారు అంతా ప్రోగ్రెస్ అంతా మైండ్లో ఉండిపోయింది. అయితే అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆయనకి కళ్ళు రెప్పలు వేయటం తప్ప బాడీలో ఏ పార్ట్స్ పనిచేయవంటారు. ఆపరేషన్ చేశారు. అన్ని ఆపరేషన్స్ అయ్యాక ఆయన ఎప్పుడు బెడ్ మీదే ఉండాలి. ఆయన కన్ను రెప్ప సైకిల్ తప్ప ఇంకేమీ చేయలేరు అని ఇంటి వారికి చెప్పేస్తారు. ఇదంతా ఆయన వింటారు. చెవులు కూడా పనిచేస్తాయి కానీ ఆయన మాట్లాడలేరు. అయితే ఇదంతా ఆయన వింటూ ఆయన ఒకటే మనసులో అనుకుంటారు. ఎందుకంటే ఆయన సైంటిస్ట్ కాబట్టి, ఆయన ఇమాజినేషన్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి, లేదు నేను లెగుస్తాను, నేను లేవగలను, పలానా డిసెంబర్ నెలలో క్రిస్మస్ రోజుకల్లా నేను లెగుస్తాను, నేను లేచి నా ఇంటికి వెళ్ళిపోతాను అని ఆయన ఫిక్స్ అయిపోయారు. హాస్పిటల్లో రోజు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈయన లెగటం చాలా కష్టం. ఈయన ఇలా ఉన్నారంటేనే గ్రేటు. అసలు ఈయన ఈ స్థాయికి వస్తాకి చాలా శ్రమ పడ్డాం అయ్యి అని వింటూ ఉన్నా ఆయన మైండ్లో మాత్రం ఒకటే ఆలోచన, నేను లెగుస్తాను, నేను నా పిల్లలతో ఆడుకుంటాను, నేను ఖచ్చితంగా నా వర్క్ చేసుకుంటాను, నేను లెగగలను అనే పట్టుదల. ఆయన మైండ్ అంతా అదే ఉంది. ఆయన వర్క్స్, నేను ఇలా వర్క్ చేయాలి, నేను ఇలా పలానా తయారు చేయాలి, దాన్ని ఇలా పంపించాలని ఆ మైండ్లో తన ఆలోచన అంతా అదే. తన ఆలోచనల్ని డాక్టర్స్ కనిపెట్టలేరు. ఎందుకంటే ఎవరి అంతరంగాన్ని ఎవరు చూడలేరు కాబట్టి, అది దేవుడు ఒక్కడే చూడగలడు కాబట్టి. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, తన మైండ్లో తనకి ధైర్యాన్ని ఇచ్చుకుంటున్నాడు. తన ధైర్యం తనకి ఎలా ఉందంటే ప్రతి నరాలు యాక్టివేట్ అవ్వడానికి ఉన్నాయి. తన బ్రెయిన్ నుంచి రోజుకో నరం అలా యాక్టివేట్ అవ్వటం మొదలుపెట్టాయి. కానీ ఇది డాక్టర్స్కి అర్థం కావట్లా. ఆయన అలాగే పడుకొని రోజు నేను పలానా రోజుకి ఇంటికి వెళ్ళాలి అని అంటూనే ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఆయన మైండ్ తనకి సెట్ అయిపోతుంది. ఆయన లేచి కూర్చుంటారు. డాక్టర్స్ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనిషి జీవితంలో లెగలేని వాడు అలాంటి వాడు లేచాడు అని. అసలు వాళ్ళకి అర్థం కాదు ఎలా జరిగింది ఇది మిరాకిల్. ఇప్పుడు ఆ సైంటిస్ట్కి ఒక పేరు పెట్టారు, మిరాకిల్ సైంటిస్ట్ అని. ఎందుకంటే ఇది రియల్గా జరిగింది కాబట్టి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పు చేయాలన్నా మన మైండే, ఒప్పు చేయాలన్నా మన మైండే. మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. మనం ఎలా థింక్ చేస్తున్నామో, అబ్బో రేపు ఏదన్నా గొడవ అవుతుందేమో అని నువ్వు థింక్ చేస్తున్నావా, ఖచ్చితంగా గొడవ అవుతుంది. నాకు ఈ ప్రాబ్లం వస్తుందేమో అని నువ్వు థింక్ చేస్తున్నావా, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. అందుకే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం, రేపు మంచి జరుగుతుందనా చెడు జరుగుతుందనా, రేపు యుద్ధాలు జరుగుతాయనా ఏంటి అసలు, ఎవరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, రేపు మంచి జరుగుతుందని ఊహించండి. మనం ఏమనుకుంటున్నామో అదే మనకు సంభవిస్తుంది. మనం ఏ క్రియలు చేసామో అవే మన వెంట వస్తాయి. దేవుడు బైబిల్ ప్రకారం ఎన్నో విషయాలు ఇలా మనకు నేర్పిస్తూ ఉన్నారు. సొలొమోను చెప్పాడు కదా, భూమికున్న కింద ఉన్నవి, భూమి మీద ఉన్నవన్నీ వ్యర్థమేనని. మరి ఏది వ్యర్థమైపోతుంది, ఎందుకు వ్యర్థమవుతుంది అంటే మన స్వభావాన్ని మనం ఎలా చూపిస్తున్నాం. ఎలా అంటే ఒక పాము ఒక అడవి దాటాలి, అయితే మధ్యలో పెద్ద లోయ ఉంది.
ఆ లోయ దాటాలన్నమాట. అంతలో ఒక చెట్టు మీద చక్కటి పావురం కూర్చొని ఉంటుంది. ఆ పావురం దగ్గరికి పాము వెళ్ళి, నన్ను నీ రెక్కల మీద ఎక్కించుకొని అటు దాటుతావా అని రిక్వెస్ట్ చేస్తుంది. పావురం ఆలోచిస్తుంది, ఇది కరిచేది కదా, నన్ను కాటేస్తుందేమోనని అనుకుంటుంది మనసులో. కానీ పాము మరీ మరీ అడుగుతుంటే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు పాము చెప్తుంది, నేను నిన్ను కాటేస్తాను అనుకుంటున్నావు కదా, నేను అలా చేయను, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నేను అలా చేయను అంటుంది. అప్పుడు పాపం పావురం, సహాయం చేద్దాంలే, నేను ఎగిరే పక్షినే కదా, తను ఎగరలేదు కదా అని తన మెడ చుట్టూ చుట్టుకుంటుంది. చుట్టుకొని తనకి బరువే అయినా సరే ఎగురటం మొదలుపెట్టింది. అది చాలా లాంగ్ ఉంటుంది ఆ లోయ. అయితే దాడుతూ దాడుతూ ఉంటుంది. ఇంకా 2 నిమిషాల్లో దించేస్తుంది అనగా పాము కాటేసేస్తుంది. అప్పుడు ఎగరలేక ఆ లోయలో పడిపోతూ ఉంటుంది. పడిపోతూ చెప్తుంది పావురం, నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు చేయనన్నావు కదా, కాటు వేయనన్నావు కదా, మరి ఎందుకు ఇలా చేసావు, ఇంకొంచెం సేపు అయితే గమ్యస్థానానికి వెళ్ళే వాళ్ళం కదా, ఇప్పుడు ఇద్దరు చనిపోతున్నాం కదా అంటే పాము వెమ్మటే, అది నా స్వభావం, నా నైజం, అది నాలో ఉన్నది, ఆపుకోలేకపోయాను, నువ్వు సహాయం చేస్తున్నావు, సహాయం చేయమని అడిగింది నేనే, కాటు వేయకుండా ఉండాలని చాలా ఆపుకున్నాను, కానీ నా వల్ల కాలేదు, కాటు వేసాను, ఇప్పుడు నాతో పాటు నిన్ను కూడా చంపేస్తున్నాను, ఇది నా పొరపాటని ఒప్పుకున్నా కూడా రక్షించేవారు లేరు అని పాము చెప్తుంది. పావురం చెప్తుంది, నీ మాట నేను విన్నాను చూసావా, నీకు సహాయం చేద్దామనుకున్నా, నీ కూరల నిండా విషం ఉందని తెలుసు కూడా నీకు సహాయం చేద్దామని నేను వచ్చాను కదా, అది నా పొరపాటు, అందుకే నాకు ఈ గ్రహపాటు పట్టింది అని పావురం చెప్తుంది. చూసారా, మనుషులు కూడా ఇలాగే ఉన్నారు. సహాయం చేసినంతసేపు మన చుట్టూనే తిరుగుతారు. ఎప్పుడైతే ఈ సహాయం అందుకున్నారో ఇప్పుడు మనం వాళ్ళ చుట్టూ తిరగాలి. అంటే ఎలా అంటే, అప్పిచ్చేటప్పుడు వాడు ఒక్కసారి అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడు. అప్పు తీసుకున్నాక ఈ అప్పిచ్చినోడు వాడి ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతాడో వాడికి తెలియదు. ఇప్పుడు అప్పు తీసుకున్నవాడు గొప్ప, ఇచ్చినోడు గొప్ప. ఎందుకో తెలుసా, తెలివిగా అప్పు తీసుకున్నవాడే గొప్ప. ఎందుకంటే వాడి నైజం అది, మోసం చేసే నైజం. సహాయం చేసే గుణం ఉన్నవాడు వీధిన పడుతున్నాడు, మోసం చేసేవాడు ఇంట్లో ఉంటున్నాడు. మనుషుల నైజం అది. అలా కాకుండా ఆ సైంటిస్ట్ లాగా చావు బతుకులకు వెళ్ళిపోయాడు, ఇంకేమి పని చేయట్లా, చెవులు కళ్ళు తప్ప, కన్ను రెప్పలు ఆడిస్తున్నాడు, చెవులు వింటున్నాయి అంతే. అలాంటి సమయంలో కూడా తను, నేను లెగ్గలను, నేను చేయగలను, నేను వెళ్ళగలను, నాకు అన్ని చేతనవును అని ఆయన స్పోర్టివ్గా తీసుకున్నాడు. కాబట్టి అతను ఏ రోజైతే అనుకున్నాడు ఆ రోజు ఖచ్చితంగా లేచి జీవించాడు. లెగటమే కాదు, మాట్లాడగలిగాడు, వినగలిగాడు, చూడగలిగాడు, నడవగలిగాడు. అసలు ఆ డాక్టర్స్ నమ్మలేకపోతున్నారంట. ఎంతోమంది టెస్టులు చేసి తిను ఇంకా లైఫ్లో లెగడు అని చెప్పిన వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి చూస్తున్నారంట, ఎలా సాధ్యపడింది అని. ఆయన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారంట. మీరు అసలు ఆ మైండ్లో ఎలా ఆలోచించారు, ఏం ఆలోచించారు, అసలు ఇది ఎలా జరిగింది అంటే, మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, కానీ నాలో ధైర్యం కోల్పోలేదు, నేను మీరు చెప్పినట్లు ఎందుకు వినాలి, దేవుడు కదా ఆయుష్ ఇచ్చేది,
కాబట్టి నేను చేయగలను, నేను నడవగలను, నేను లెగ్గలను, ఫలానా డేట్ కల్లా క్రిస్మస్ రోజు కల్లా నేను లెగాలి, నా పిల్లలతో నేను సంతోషంగా ఉండాలి, నా భార్యతో నేను సంతోషంగా ఉండాలి అని నేను పట్టుదల పెంచుకున్నాను. నాకు తెలుస్తూ ఉండేది నా ఒంట్లో ఒక్కొక్క నరం జీవమని లాగుతున్నట్టు, అవి యాక్టివేట్ అవుతున్నట్లు. కానీ నేను కదపలేకపోయేవాడిని. ఎప్పుడైతే అన్ని నరాలు ఒకేసారి యాక్టివేట్ అయినాయో అప్పుడు నేను కదలగలిగాను. ఇది ఎలా సాధ్యము అంటే నా మైండ్ని నేను డెవలప్ చేసుకున్నాను. నేను ఒక సైంటిస్ట్ని కదా, నేను అనేక ప్రయోగాలు చేయాలి కదా, నా మైండ్లో ఇలా చేయాలి అలా చేయాలని అన్నీ రాసి పెట్టుకున్నా కదా, అవన్నీ నేను చెయ్యాలి అని. చూసారా, దేవుడు మనం ఏం తలుస్తామో అదే చేస్తాడు. నువ్వు మంచి తలుస్తున్నావా, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు చెడు తలుస్తున్నావా, నీకంతా చెడే జరుగుతుంది. నీ మైండ్లో ఏముందో అది నీకు మంచిగా జరుగుతుంది. నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాకేది చేత కాదు, నాకు ఇది రాదు అని ఎప్పుడు అనొద్దు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు ఇష్టపడాలి, నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీయాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. నీలో ఏ లోపము లేదని నువ్వు తెలుసుకుంటావు. అప్పుడే నీకు విజయం సాధించగలవు. నువ్వు విజయం సాధించాలంటే నీలోనే ఉంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ సైంటిస్ట్ స్టోరీ నేను విన్నప్పుడు నాకు వెంటనే సంతోషం కలిగింది. అవును, అప్పుడప్పుడు చేత కాదని కూర్చుండిపోతాం కదా, కాదు, లేచి నేను ఈ పని చేయగలనని లేచి చేస్తే గంట చేయాల్సిన అరగంటలో పని అయిపోతుంది. ఎందుకంటే ఇష్టంగా చేస్తాం కాబట్టి. అందుకే పిల్లలకి నేర్పించండి, మీరు కూడా నేర్చుకోండి. అలాగే నేను కూడా నేర్చుకుంటున్నాను. మీ అందరికీ స్టోరీస్ చెప్తూ ఇష్టంగా తిందాం. అది పచ్చడి అన్నమైనా, అది చికెన్ అయినా, అది ఫిష్ అయినా, అది నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా, ఏదైనా ఆఖరికి గింజేసుకొని తినే రోజులు వచ్చినా సరే ఇష్టంగా తిందాం. పని చేయాలా, ఇష్టంగా పని చేద్దాం. మనకు వచ్చిన పనే ఇష్టంగా చేద్దాం. ఎవరికైనా పెట్టాలా, నవ్వుతూ సంతోషంగా పెడదాం. ఎందుకంటే అవతల వారు తృప్తి పొందాలి. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఇష్టంగా చేద్దాం. అలాగే ఎవరినైనా దూషించాలి అన్నప్పుడు మనం మౌనంగా ఉందాం. ఎందుకంటే ఒకరిని దూషించామంటే ఆ దూషణ మాటలకి మనమే దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి మౌనంగా ఉందాం. ఎక్కడ తగ్గాలో నేర్చుకుందాం, ఎక్కడ ఒదిగి ఉండాలో నేర్చుకుందాం, ఎక్కడ అణిగిమణిగి ఉండాలో నేర్చుకుందాం, ఎక్కడ ప్రేమగా ఉండాలో నేర్చుకుందాం. ఇలా నేర్చుకున్నప్పుడు మనలో అన్ని సాత్వికమైనవే వస్తాయి. ఒకరు అంటున్నారు, చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేదు అని. ఒక కథ చెప్పేటప్పుడు ఆ కథలో లాగే ఉండాలి అంటే కొంచెం కష్టమే, కానీ మనం అనుగుణంగా మారడానికి కుదురుతుంది కదా. అందుకే చెప్పే కథల్లో ఎలా ఉన్నాయో అలా ఉండడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా. అలాగే ట్రై చేయాలి కూడా. ప్రతి ఒక్కరూ వారి స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవునిలోకి వచ్చాక దేవుని స్వభావం బట్టి మనం ఉండాలి అని నేర్చుకోవాలి. వాక్యం అదే నేర్పిస్తుంది. నువ్వు ఒకప్పుడు సౌలుగా ఉన్నావేమో, ఇప్పుడు పౌలుగా మార్చబడు. పౌలు ప్రార్థన చేస్తాడు కదా, పాపులలో నేను ప్రధానుడనై ఉన్నాను అని. అంటే ప్రతి ఒక్కరూ ప్రధానులుగానే ఉన్నారు పాపులంలో, కానీ పౌలుగా మార్చబడ్డాలి. చిన్న ముళ్ళుందనో
ఆయన వెనకంజ వేయలేదు. కాబట్టి ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వెనకంజ వేయొద్దు. శ్రమైన, శత్రువైన, ఖడ్గమైన, విపత్తులైన ఎదురిద్దాం, కలిసికట్టుగా ఉందాం. ఈ నెలలో అన్నీ చూసామని అందరూ చెప్తున్నారు. నిజమే, మార్చి నెల మొదటి నుంచి అన్ని రకాలు చూసాం. ఎప్పుడు చూడని కూడా చూసాం, ఇంకెన్నో చూస్తాం కూడా. అయినా సరే మనం పట్టు విడవని వారిగా ధైర్యంగా ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.